కార్యక్రమానికి వచ్చిన అమాయకులందరికీ ఒక నమస్కారము, సౌండ్ పార్టీలందరికీ 2 నమస్కారాలు. ఇక్కడ మహిళామణులు సోదరీమణులు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం చెబుతున్నాను. ఒకసారి అడిగారు నన్ను, ఆడవాళ్ళు మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు, చెట్టంత మొగుడు పక్కనున్నా కూడా ఆ మొగుడినే కళ్ళకద్దుకుంటే బాగుంటుంది కదా, మంగళసూత్రంలో బంగారం ఉంటుంది కానీ మొగుళ్ళో ఉండదు కదా అన్నాను. నాకు ఏ ఊరి వాళ్ళైనా ఇబ్బంది లేదు, కానీ ఒక బందర్ వాళ్ళంటే మాత్రం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే బందర్ మా అత్తగారు ఊరు కాబట్టి. ఎంత ఆనందం అండి, మీరు కూడా నా టైపే అనుకుంటున్నాను. ఎవరు టైప్ వాళ్ళని వాళ్ళు ఈజీగా గుర్తించగలరు. భార్యనేమో ల్యాండ్లైన్ ఫోన్ లాంటిది, గర్ల్ ఫ్రెండ్ ఏమో సెల్ ఫోన్ లాంటిది. నెంబర్ 1. దీనికి తేడా ఇంకోటి ఏంటంటే, సెల్ ఫోన్కు 2 కనెక్షన్లు ఉండొచ్చు, 3 కనెక్షన్లు ఉండొచ్చు. సెల్ ఫోన్కు, ల్యాండ్లైన్కు మాత్రం ఒకటే కనెక్షన్. ఇంకోటి ఏంటంటే, సెల్ ఫోను చూడగానే ఎంత అందమైన ఫోన్ అయినా 20,000 30,000 పెట్టి కొన్నైనా ఈ పీసు మారిస్తే బాగుంటుంది, ఈ పీసు మారిస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎన్ని పీసులు మార్చినా మెంటల్ పీసు రాదు. ఒక ల్యాండ్లైన్ వల్లనే మెంటల్ పీసు వస్తుంది. సెల్ ఫోను ఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది, రీఛార్జ్ చేస్తేనే పనిచేస్తుంది. ల్యాండ్లైన్కు ఛార్జింగ్ అవసరం లేదు, రీఛార్జింగ్ అవసరం లేదు. ఆ తాతగారు ఏం పలకడం లేదంటే సెల్ ఫోన్ 2 3 ఉన్నాయని నాకు డౌట్గా ఉంది. ఇంకో విశేషం ఏంటంటే, సెల్ ఫోను ఛార్జ్ చేస్తే పనిచేయడం, రీఛార్జ్ చేస్తే పనిచేయడమే కాదు, ఇంకొక పెద్ద సౌకర్యం ఉంది అందులో. దాన్ని వైబ్రేషన్లో పెట్టుకోవచ్చు, సైలెంట్ మోడ్లో పెట్టుకోవచ్చు, స్విచ్ ఆఫ్ చేయొచ్చు. కానీ ల్యాండ్లైన్ స్విచ్ ఆఫ్ చేయడం ఎవరి తరమో కాదు, మోగిందంటే వీధి మొత్తం వినిపిస్తుంది. ఒకసారి జంచాల గారు నన్ను హాస్యావధానంలో ప్రశ్న వేశాడు. ఏమండి, పెళ్ళప్పుడు అప్పగింతల కార్యక్రమం ఉంటుంది కదా, అప్పగింతలప్పుడు అమ్మాయి ఏమో ఏడుస్తూ ఉంటుంది, అత్తగారింటికి పోతే ఎలా ఉంటుందో ఏమోనని. అబ్బాయి ఏమో నవ్వుతూ ఉంటాడు, కొత్త పెళ్లి కొడుకు కొత్త భార్య వస్తుంది అని, మీరేమంటారన్నాడు. నేను చెప్పాను, ఏం లేదు, అమ్మాయి అప్పగింతల కార్యక్రమంలో ఏడుస్తుంది, ఆ అమ్మాయికి అది ఆఖరి ఏడుపు, అబ్బాయి నవ్వుతాడు, అది ఆ అబ్బాయికి ఆఖరి నవ్వు అని చెప్పాను. చిత్రం ఏంటంటే, పెళ్లి చూపుల్లోనే ఒక మాయ ఉంది. అదేంటంటే, పెళ్ళప్పుడు అమ్మాయి అయస్కాంతంలాగా కనపడుతుంది పెళ్లి చూపులప్పుడు, పెళ్ళైన క్షణం నుంచి సూర్యకాంతంలాగా కనపడుతుంది. పెళ్లి చూపులప్పుడు అమ్మాయి మల్లె తీగలా కనపడుతుంది, పెళ్ళైన క్షణం నుంచి కరెంటు తీగలా కనపడుతుంది. కావాలంటే ఐశ్వర్య భర్తను కూడా కనుక్కోవచ్చు మీరు.